హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ ఎంబర్ ఫండ్ యాప్ అయితే మళ్ళీ పేమెంట్ అయితే రిసీవ్ అయింది. సో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్న అయితే ట్రస్ట్ వాలెట్ అండ్ మెటామాస్క్ ఈ టూ ఎక్స్చేంజ్లలో వాలెట్లలో మనం ఏంటంటే విత్డ్రా ఎలా చేయాలి చెప్పాను. ఓకే, నేనైతే వచ్చేసి ఇందులో మెటామాస్క్ యాప్లో పెట్టాను. మీరు ట్రస్ట్ వాలెట్లో పెట్టినా ఇప్పుడు ఎలా విత్డ్రా చేయాలి చెప్తాను. మెటామాస్క్లో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆల్రెడీ OKX వాలెట్ అయితే మీకు వీడియోస్ అయితే చెప్పేశాను. ప్లేలిస్ట్లో వెళ్ళిపోదాం ఒకసారి. ఎంబర్ ఫండ్ యాప్ వీడియోస్లో ఇంకా న్యూ యూజర్ జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో న్యూ రిజిస్టర్ వీడియో ఇచ్చేస్తాను. అలాగే ఈ WBTC మీరు OKX వాలెట్కి, సో ఇప్పుడు OKX బ్యాన్ అయింది అయినా కూడా నో ప్రాబ్లం, OKX వాలెట్ పెట్టచ్చు. సో అలా మాకు రిస్క్ అంటే బ్రదర్ ఏం చేయండి, మీరు WBTC ఇక్కడ ఇది వచ్చిన అమౌంట్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్పాను, ఇది వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇది అప్డేట్ అయితే చెప్పాను. సో ఇప్పుడు ఈ వీడియోస్లో ఏంటంటే మీకు లాస్ట్ వీడియోలో ట్రస్ట్ వాలెట్ మెటామాస్క్లో ఎలా పేమెంట్ విత్డ్రా చేయాలో చెప్పాను. ఎందుకంటే ఇది రెగ్యులర్గా చాలామంది యూజ్ చేస్తారు. సో ఈ వచ్చిన అమౌంట్ని WBTC ప్రాసెస్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా మన బైబీట్ కానీ బైనాన్స్ యాప్లో ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చెప్తాను. లేదా నేను మ్యాటిక్లో కన్వర్ట్ చేస్తాను. బ్యాంక్ దాకా అయితే ఏం తీసుకెళ్ళాను, ఎందుకంటే నేను సో మీకు చెప్తాను. ఓకేనా, బ్యాంక్ దాకా కూడా తీసుకెళ్దాం, విత్డ్రా చేసి చూపిస్తాను లైవ్లో, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, WBTC మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. అందరు మ్యాక్సిమం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ అయితే చూపారు. వాట్సాప్ గ్రూప్ అయితే వద్దు, టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. సో వచ్చిన నాకు అమౌంట్ అయితే మీకు ఎలా విత్డ్రా చెప్తాను. ఫస్ట్ మీకు ట్రస్ట్ వాలెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా విత్డ్రా చేయాలో. సో మీకు చెప్పాను కదా లాస్ట్ WBTC పాలిగాన్ ఈ విధంగా రిసీవ్ అయితే అయింది. ప్రజెంట్ అయితే ప్రాఫిట్లోనే ఉంది, నో ప్రాబ్లం. మార్నింగ్ నేను వీడియో కొంచెం లేట్ అయింది, వర్క్లో ఉండేసి. సో ఈ వచ్చిన $45ని ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. ట్రస్ట్ వాలెట్లో విత్డ్రా చేసిన వాళ్ళకి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాప్ అయితే చేస్తున్నాను. మీరు నెక్స్ట్ టైం కూడా విత్డ్రా చేస్తే ఫస్ట్ మీరు ఈ వీడియో అయితే చూడాలి. ఓకే, ఫస్ట్ మీరు ఇక్కడ ఎలా విత్డ్రా చేయాలంటే ఈ వీడియో చూడండి. ఓకేనా, మీకు కింద పెట్టేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మీరు స్వాప్ ఉంది కదా, స్వాప్లో వెళ్ళేసి దీనికోసం మీకు మ్యాటిక్ అయితే కావాలి. ఇక్కడ మ్యాక్సిమం కొట్టేస్తే మీకు 50 మ్యాటిక్ వస్తుంది. $45 స్వాప్ చేసేసి మీరు ఇక్కడ నేను కంటిన్యూ కొడతాను, చేయట్లేదు. ఒకసారి కంటిన్యూ ఫీ ఎంత చూద్దాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ పేజ్ వెళ్తే ఫీ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ 0.01 ఉంది. మీరు ఇక్కడ అప్రూవ్ చేసేసి స్వాప్ చేసుకుంటే మీకు అమౌంట్ అంతా మ్యాటిక్లో అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీకు మ్యాటిక్ వచ్చేసి ఇక్కడ చూడండి గైస్, ఒక $1 వర్త్ గల మ్యాటిక్ అయితే ఉండాలి. ఈ మ్యాటిక్ ఎలా తెచ్చుకోవాలి చాలామంది డౌట్ ఉండొచ్చు. సో మెటామాస్క్ కూడా మీకు చెప్తాను ప్రాసెస్. ఇక్కడ సింపుల్గా బైబీట్ యాప్ అయితే ఇప్పుడు నేను ప్లేస్టోర్లో ఉంది, జెన్యూ ఉంది. లాస్ట్ వీడియోస్లో కూడా మీకు P2P గురించి మాట్లాడాను. ఓకేనా, అది కూడా చెప్తాను, వెయిట్ చేయండి. ప్రజెంట్ ఇక్కడ సో ఇక్కడ ప్రజెంట్ ఏం చేయండి, డిపాజిట్ పైన క్లిక్ చేసేసి ఇప్పుడు ఫస్ట్ మీరు P2P ట్రేడింగ్లో ఒక మ్యాటిక్ అయితే కొనాలి. ఓకేనా, ఒక $2 వర్త్ గల మ్యాటిక్ అయితే కొనేయండి. కొన్న తర్వాత ఇప్పుడు నాకు అక్కడ $1 మీ ట్రేడ్ చూపిస్తాను. సో మీ ట్రేడ్లో వెళ్ళేసి ఒక $2 వర్త్ గల USDT తీసుకోండి. ఫస్ట్ దాని మ్యాటిక్లో బై అయితే చేయండి. ఓకే, బై మ్యాటిక్ తీసేసి నేను బై అయితే చేస్తున్నాను. లిమిట్ ఏం లేదు. ఇక్కడ స్పాట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీకు మ్యాటిక్ అయితే కనిపిస్తుందిగా, మ్యాటిక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేనైతే ఎప్పుడు విత్డ్రా చేయలేదు, దీంట్లో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇక విత్డ్రా పైన క్లిక్ చేసేస్తే నెట్వర్క్ చూడండి, మళ్ళీ మ్యాటికే పెట్టాలి. ఓకే, 0.1 మ్యాటికే తక్కువ ఉంది ఫీ అనేది, నో ప్రాబ్లం. ఇక్కడ మ్యాక్సిమం పెట్టండి, మినిమం విత్డ్రా ఏమైతే లేదు. ఇక్కడ పెట్టేసి మీరు అడ్రస్ ఇక్కడ మీరు వెయిట్ చేయండి. ఇది దీంట్లో తెచ్చుకోవాలంటే ప్రాసెస్ చెప్తున్నాను. ఇక మ్యాటిక్ రిసీవ్ అడ్రస్ తీసుకొని మీరు కాపీ చేయండి. ఇక్కడ మ్యాటిక్ చాలామందికి ఉండదు. సో మీరు ఇక్కడ అడ్రస్ ఇచ్చేసి ఈ $1 వర్త్ గల మ్యాటిక్ అయితే మీరు ఇక్కడ సెట్టింగ్ అయితే సెకండ్ తీసేసి మళ్ళీ సెకండ్లోనే పెట్టండి. ఓకే, విత్డ్రా అయితే కొట్టేస్తే మీకు మ్యాటిక్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీరు ట్రస్ట్ వాలెట్లో ఎలా చేయాలో తెలుసుకున్నారు. సో ఫస్ట్ మీరు మ్యాటిక్ తెచ్చుకోవాలి. తర్వాత మీరు ఒకవేళ ట్రస్ట్ వాలెట్లో విత్డ్రా చేసిన వాళ్ళు WBTC ఏం చేయండి, ఇక్కడ నుంచి స్వాప్ చేసేసి $1 వర్త్ గల మ్యాటిక్ పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ ఏం కాదు, ఒక 10 to 15 రూపీస్ మ్యాటిక్ ఫీ ఆడుతున్నారు. స్వాప్ చేసేసి వచ్చిన అమౌంట్ అంతా మీకు ఈ WBTCలో ఇక్కడ మ్యాటిక్లో వచ్చేస్తుంది. 40 మ్యాటిక్ అయితే మీకు వస్తుంది. ఇప్పుడు మనం మెటామాస్క్లో మాట్లాడుకుందాం. ఓకే, నా అక్కడ కీవీ యాప్ అయితే ఉంది. మీరు మెటామాస్క్లో సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను నా మెటామాస్క్ యాప్ అయితే మెటామాస్క్ ఓపెన్ అయితే చేసుకుంటాను. వెయిట్ చేయండి. మీ అకౌంట్ అనేది అన్లాక్ అయితే చేసుకోండి. సో నా అకౌంట్ అనేది అన్లాక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనం లాస్ట్ టైం WBTC ఇందులోనే విత్డ్రా పెట్టాను. ఇక్కడ వీడియోలో చూడండి గైస్, ఈ ప్రాసెస్లోనే నేను మెటామాస్క్ పెట్టాను. సో చాలామంది ఇందులో పెట్టారనుకుంటా. సో మీకోసం అయితే నేను చూపిస్తాను చూడండి. సో గైస్ ఇక్కడ చూడండి, ప్రజెంట్ నా అక్కడ $2 వర్త్ గల
మ్యాటిక్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా మీకు మ్యాటిక్ లేదంటే ఓకేనా. ఇక ఫస్ట్ మీరు ఈ వీడియోలో మ్యాటిక్ ఎలా పాలిగాన్ అడ్రస్ ఎలా యాడ్ చేయాలో చెప్పాను ఓకేనా. మీకు ఈ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేసేస్తాను. ఈ వన్ అడ్రస్ మ్యాటిక్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ అయిపోయిన తర్వాత ఇలా క్రోమ్లో కొట్టినా కూడా మీకు తెలిసిపోతుంది మ్యాటిక్ ఎలా యాడ్ చేయాలో. సో ఇక్కడ విధంగా మ్యాటిక్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ అడ్రస్ ఉందిగా, ఈ అడ్రస్ కాపీ చేసుకోండి. ఎందుకంటే మీకు ట్రస్ట్ వాలెట్లో మ్యాటిక్ చెప్పాను, ఈ అడ్రస్ కాపీ చేసుకొని ఇప్పుడు మీకు బైబిట్లో చెప్పాను ప్రాసెస్ అనేది, ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. నా ఎక్కడ పోయినా సేమ్ అడ్రస్ ఉంటుంది ఓకేనా గైస్. ఈ అడ్రస్ ఇచ్చేసి మీరు విత్డ్రా చేయాలి. ఒకవేళ మెటమాస్లో అయిన వాళ్ళు మ్యాటిక్ ఇక్కడ సెండ్ చేసుకోండి. ఒకవేళ ట్రస్ట్ వాలెట్లో మీకు పేమెంట్ పెట్టుంటే డబ్బులు పెట్టేసి ఈ విధంగా చేసుకోండి. అలాగే మీకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ OKX వాలెట్లో కూడా నాకు అమౌంట్ అనేది షో అవుతుంది. ఎందుకంటే నాకు సేమ్ బ్యాకప్ కీస్ ఉంటాయి, సేమ్ వాలెట్ అడ్రస్ నేను ఇచ్చి ఉంటాను. ఇక్కడ చూడండి WBTC అని వచ్చి నాకు ఇక్కడ కూడా $45 పడుతుంది ఉంది ఓకేనా. సో అంటే ఇక్కడ కూడా ఇక్కడ మీరు ఒకటి చూడండి. సో గైస్ ఇక్కడ ఒకటి చూడండి, ప్రజెంట్ ఇక్కడ OKX వాలెట్, మెటమాస్క్ అండ్ ట్రస్ట్ వాలెట్, ఈ 3 వాలెట్ అనేది సేమ్ బ్యాకప్ కీస్తో వాలెట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే సేమ్ అకౌంట్స్ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఎక్కడ పోయిన అమౌంట్ అనేది సేమ్ చూపిస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు. అంటే ఇక్కడ OKX వాలెట్, మెటమాస్క్, ట్రస్ట్ వాలెట్, దీంట్లో ఏ WBT అడ్రస్ పెట్టినా కూడా మీకు పేమెంట్ 3 దాంట్లో షో అయ్యేటట్టు మీరు చూసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వీడియోస్లో కూడా మీకు ఇదే చెప్పాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మన మెటమాస్క్ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ నేను కీవీలో అయితే వెళ్తాను. ఇప్పుడు మీరు మ్యాటిక్ తెచ్చుకోండి, చెప్పాను బైబిట్ నుంచి మ్యాటిక్ అడ్రస్ ఇచ్చి చేసుకోండి. ఇక్కడ మీరు WBTCలో వెళ్ళండి. WBTC 44 పడుతుంది చూపిస్తుంది. స్వాప్, ఇక్కడ స్వాప్ అయినా క్లిక్ చేయండి. ఇక్కడ WBTC ఉంది కాబట్టి సెలెక్ట్ టోకన్. ప్రజెంట్ మీకు ఇక్కడ నాకు ఆ $2 పడుతుంది మ్యాటిక్ ఉంది, మళ్ళీ చూసుకోండి మీరు కూడా. స్వాప్ చేస్తున్నాను. స్వాప్ అయినా క్లిక్ చేసేసి సెలెక్ట్ టోకన్ కొట్టేసి మ్యాటిక్ పెట్టుకోండి. మ్యాటిక్లో స్వాప్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం కొట్టేసి మీకు $45 పడుతుంది మీకు ఇక్కడ వస్తుంది ఓకే. కొంచెం వెయిట్ చేయండి, లోడింగ్ తీసుకుంటుంది. మీకు ఇందులోనే స్వాప్ చేసి చూపిస్తున్నాను. సో గైస్ ఒకవేళ మీకు లోడింగ్ కాకపోతే కొంచెం బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ వచ్చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి వెళ్తాను చూడండి మీకోసం. మళ్ళీ WBTC పైన క్లిక్ చేస్తాను, స్వాప్, ఎందుకంటే మీకు ఎర్రర్ రాకూడదని నేను చేస్తున్నాను. మళ్ళీ సెలెక్ట్ టోకెన్ పైన క్లిక్ చేసి మ్యాటిక్ అయితే కొట్టండి. మ్యాక్సిమం పెట్టేస్తే మీకు ఇక్కడ ఫీచింగ్ క్యూట్ అవుతుందిగా, ఇది 3 టైమ్స్ అయితే అయిపోతే మీకు ఫీ ఎంత చూపిస్తుంది. ఒక ఫీ మ్యాక్సిమం 10 to 15 రూపీస్ అవుతుంది చూడండి. 0.04 అంటే మ్యాక్సిమం 7 to 8 రూపీస్ అయితే ఉంటుంది, దానికైతే ఎక్కువ ఏం లేదు. ఇది మ్యాక్సిమం ఫీ మ్యాటిక్. ఇక్కడ 1 మ్యాటిక్ వచ్చేసి 1 WBTC వచ్చేసి ఇంత మ్యాటిక్ అయితే చూపిస్తుంది ఓకేనా. సో ప్రజెంట్ వచ్చేసి మీకు $45 పడుతుంది, 49 మ్యాటిక్ అయితే మీకు వస్తుంది. అదొకటి చూసుకోండి. స్వాప్ అయితే చేయండి. సింపుల్గా స్వాప్ అయినా చేసేసి మీకు ప్రాసెసింగ్ తీసుకుంటుంది. ఫీ అయితే మీకు ఫస్ట్ మ్యాటిక్ తెచ్చుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ చేయండి ఓకే. మళ్ళీ మీరు మ్యాటిక్ తెచ్చుకోకుండా ఈ ప్రాసెస్ చేస్తే మీకు ఫండ్స్ పోతే మళ్ళీ రావు. అదొకటి చూసుకుని స్వాప్లో మ్యాటిక్ అయితే మీకు కొట్టాలి. వెయిట్ చేయండి, ప్రాసెస్ అనేది సక్సెస్ అయ్యాక వెయిట్ చేయాలి. కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ 49 మ్యాటిక్ అయితే మీకు వచ్చేసింది. ఇక్కడ నాకు వెయిట్ చేయండి, ఇక్కడ క్లోజ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీకు మ్యాటిక్ చూడండి, నాకు మ్యాటిక్ అయితే దీంట్లో రిసీవ్ అయితే అయింది. సో ఈ విధంగా మీరు ఉన్న అమౌంట్ని మ్యాటిక్లో సెండ్ చేసుకోండి ఓకే. ఈ విధంగా WBTCలో 0 అయిపోయింది అండ్ మ్యాటిక్లో మనం తెచ్చుకున్నాం అమౌంట్. సో బ్రదర్ ఇక్కడ నుంచి ఎక్స్చేంజ్లలో ఎలా తీసుకోవాలో అదొక డౌట్ ఉండొచ్చు మీకు, అది కూడా చెప్తాను ప్రాసెస్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ప్రజెంట్ బైబిట్ యాప్ మీరు కావాలంటే బైనాన్స్ ఇవన్నీ చేసుకో, బట్ ఎందుకంటే ట్రస్ట్గా ఇప్పుడు ఉంది అంటే మనకి బైబిట్ యాప్ ఓకే. బైబిట్ యాప్లో మీరు అమౌంట్ అనేది తెచ్చుకోండి. ఇక్కడ సో ఇక్కడ ఏం చేయాలంటే గైస్, డిపాజిట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రజెంట్ ఇక్కడ పైన సెర్చ్లు ఏ ఎక్స్చేంజ్లో అయినా ఇదే చేసుకోవచ్చు, మీకు వేరే ఎక్స్చేంజ్ చేయాలంటే చేసుకోండి. మ్యాటిక్ పాలిగాన్లో ఎందుకంటే ఇది ప్రజెంట్ మనకి ఎక్స్చేంజ్లో ఉంది కాబట్టి ఇది ఉంది. మ్యాటిక్లో మళ్ళీ మ్యాటిక్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సింపుల్గా ఓకే అయితే కొట్టండి ఓకే. కాపీ చేయండి, కాపీ ఓన్లీ మ్యాటిక్ నెట్వర్క్ పెట్టుకోవాలి. మళ్ళీ మ్యాటిక్ పాలిగాన్ నెట్వర్క్ మ్యాటిక్ పెట్టుకుని అడ్రస్ అనేది కాపీ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేయండి. ఉన్న అమౌంట్ని మీరు ఇక్కడ నుంచి వితౌట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ నేను 49 మ్యాటికే కొడుతున్నాను, ఎందుకంటే నాకు 49 వచ్చింది కాబట్టి 43 వర్తుగల యూజిట్ అయితే నేను సెండ్ చేసుకుంటున్నాను. మిగతా నేను ఇందులోనే హోల్డ్ చేస్తాను, మళ్ళీ ఏ డ్రాప్ యూజ్ అవుతుంది కాబట్టి. ఒకసారి అడ్రస్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. మ్యాటిక్ పెడుతున్నాను C73 ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక అలాగే ఎంబర్ ఫండ్ యాప్లో మీకు కొన్ని అప్డేట్స్ వచ్చింది, అది కూడా మీకు చెప్తాను. ప్రజెంట్ మనకి విత్డ్రా అప్డేట్ కావాలి కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను మీకు. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి.
ఉన్న మ్యాటిక్ని మీరు వెయిట్ చేయండి గైస్. కొంచెం మళ్ళీ గ్యాస్ ఫీ అయితే పడుతుంది, తక్కువనే 2 రూపీస్ ఆ 3 రూపీస్ ఉంటుంది. స్వాప్ అయితే ఇస్తున్నాను. ఓకే, కన్ఫర్మ్ చేయండి. మీరు కన్ఫర్మ్ చేసి సెండ్ అయితే అయిపోతుంది. ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ ఎంబర్ ఫండ్ యాప్లో కూడా అప్డేట్ అయితే న్యూ అప్డేట్ అయితే చెప్తాను, ఇది కూడా వెయిట్ చేయండి. మీకు కొత్త ఇక్కడ చూడండి గైస్, మ్యాటిక్ సెండ్ అయితే అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం బైబిట్ యాప్లో వెళ్ళి చెక్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ట్రాన్స్ఫర్ నాకు ఇవన్నీ బిట్గెట్ ఇవన్నీ యాప్లు సేమ్ బ్యాకప్ కీస్ ఉంటాయి కాబట్టి సెండ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరేం చేయండి, ఇక్కడ పైన హిస్టరీలో వెళ్ళండి. ఆల్ ట్రాన్సాక్షన్లో మీకు మ్యాటిక్ది ఇక్కడ వచ్చినట్టు చూపిస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి పైన హిస్టరీ ఉందిగా, హిస్టరీలో వెళ్ళండి. ఇక్కడ మీకు 49 మ్యాటిక్ పెండింగ్ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్ అయిపోతే మీకు మ్యాటిక్ అయితే రిసీవ్ అవుతుంది. ఇప్పుడు ఎంబర్ ఫండ్ యాప్లో వెళ్ళి అప్డేట్ కూడా చూసుకొని వెయిట్ చేయండి. సో గైస్, ఇక్కడ మీరు స్పాట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం టైం పడుతుంది పేమెంట్ రావడానికి. మీరు ఏం చేయండి, అప్పుడు దాకా ఎంబర్ ఫండ్ యాప్లో మనం అప్డేట్ అయితే తెలుసుకుందాం. అలా ప్లేస్టోర్లో ఏమైనా అప్డేట్ ఉంటే అది కూడా చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు ఫర్ అవర్కి ఇక్కడ చూడండి, కంగ్రాట్స్ యువర్ రివార్డ్ ట్రాన్స్ఫర్ బి ప్రాసెస్డ్ అయిపోయింది, అమేజింగ్, థ్యాంక్ యూ పైన క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి 2 సతోష్ అయితే వస్తుంది పర్ అవర్కి. అలాగే ఫ్రెండ్ రిఫరెస్ట్ కూడా 2 అవర్ నాకైతే వస్తుంది. అలాగే మీరు కూడా ఇక్కడ చాలామంది ఒక డౌట్ అయితే ఉంది, బ్రదర్ మాకు ఎందుకు వస్తుంది, మీకు ఇంత ఎక్కువ అమౌంట్ వస్తుంది అని చాలామంది అడిగారు. ఇక్కడ మీరు సింగిల్ మైనింగ్ అయితే మంత్లీ పేమెంట్ అయితే రాదు 500 అనేది, కొన్ని రిఫర్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ రిఫర్ చేసుకుంటేనే ఎక్కువ మైనింగ్ అయితే వస్తుంది. సింగిల్ మైనింగ్ ఇప్పుడు బిట్కాయిన్ ప్రైస్ పెరిగింది కాబట్టి ఇక్కడ ఎవరీ 24 అవర్స్ ఒకసారి వచ్చేసి మీరు మైనింగ్ అయితే చేయాలి. ఇప్పుడు నేను మైనింగ్ అయితే క్లిక్ చేశాను కదా, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా పింగ్ ఇన్యాక్టివ్ అయితే కొట్టండి. మైనింగ్ చేయకపోతే వాళ్ళు మైనింగ్ చేస్తే మీకు వస్తుంది, నా బూస్ట్ మీకు వస్తుంది. అలాగే మీ కింద వాళ్ళు కూడా చేస్తే వాళ్ళ బూస్ట్ మీకు అయితే వస్తుంది, పర్ అవర్ 2 సతోష్ అయితే మీకు అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మళ్ళీ మీకు 500 ఎప్పుడు అవుతుందో అప్పుడు మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇక్కడ శాట్ రివార్డ్స్ వెళ్ళండి, అలాగే RMR పై క్లిక్ చేసేసి ఇప్పుడు మళ్ళీ మీకు లాస్ట్ 502 వీక్స్కి అయితే చాలామంది ఇది కూడా అడిగారు డౌట్, బ్రదర్ మాకు విత్డ్రా ఎందుకు రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ 300 200 ఉంటే విత్డ్రా రాదు. 500 అబౌవ్ 501 510 అలా ఉంటే మీకు విత్డ్రాకి ఎలిజిబుల్ అయితే అయిపోతుంది సార్. సో అదొకటి చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు 600 సంథింగ్ అలా ఉందనుకుంటా విత్డ్రా, ఒక 100 అయితే పెంచారు. సో 5 పార్టిసిపేట్ టోర్నమెంట్ చేయాలి. అలాగే ఇక్కడ స్పిన్నర్ 10 టైం, ఇంతకుముందు 5 అయితే అప్డేట్లో 5 ఉండే, ఇప్పుడు 10 అయితే మీకు ఇచ్చారు. ఓకే, అలాగే డైలీ వచ్చేసి మీరు ప్లేలో వెళ్ళేసి టోర్నమెంట్ అయితే డైలీ పార్టిసిపేట్ చేయాలి. సో గైస్, ఇక్కడ ఆల్లో టోర్నమెంట్ ఫ్రీ ఎంట్రీ ఇవన్నీ ఉన్నాయిగా, ఫ్రీ ఎంట్రీ డైలీ పార్టిసిపేట్ చేయండి. సింగిల్ మైనింగ్ వాళ్ళు అండ్ రిఫర్ చేసిన వాళ్ళు కూడా చేయండి. ఇక ఇంటర్ టోర్నమెంట్ వెళ్తే ఇక్కడ మీకు దేనిపైన ఎక్కువ చూడండి, ఆల్రెడీ బిట్కాయిన్ 68 lakhs అయితే వెళ్ళింది. అందుకే మనకి దీంట్లో మైనింగ్ అనేది తగ్గించాలి, అదొకటి చూసుకోండి. ఈ విధంగా నెక్స్ట్ పైన క్లిక్ చేయండి, ఓన్లీ ఫ్రీ ఎంట్రీని చేయండి. అలాగే స్పిన్నర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయండి. ఇక ఒక యాడ్ వస్తుంది, యాడ్ వచ్చేదాకా వెయిట్ చేయండి. సో యాడ్ అయిపోయిన తర్వాత మీరు కట్ చేయండి, కట్ చేసేసి మీకు దీంట్లో మీరు పార్టిసిపేట్ అయితే చేస్తారు. ఓకే, నెక్స్ట్ అయితే నేను చేయట్లేదు, బట్ మీరు తర్వాత చేయండి, నేను తర్వాత చేస్తాను. ఇక డైలీ ఒక ఫ్రీ ఎంట్రీస్ ఎన్ని ఉంటే ఫ్రీ ఎంట్రీ ఇవన్నీ అయితే పార్టిసిపేట్ చేయండి. 100 ఇవరైతే వదిలేండి. ఓకే, అలాగే ఎన్ని ఆప్షన్లు వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంబర్ స్పిన్నర్, ఓకే ఎంబర్ స్పిన్నర్లో వెళ్ళండి. డైలీ ఒక 3 ఎన్ని ఫ్రీ ఉంటే అన్ని చేయండి. ఇక్కడ మీకు 500 సతో చూపిస్తుంది, ఇది తీసేసి మీరు 20 పెట్టండి. ఓకే, ఎక్కువ అయితే వెయిట్ చేయకండి, 20 పెట్టేసి మీరు స్పిన్ అయితే చేయండి. డైలీ 1 చేయండి, డైలీ అవసరం లేదు గ్యాస్, ఓన్లీ విత్డ్రా టైంలో చేస్తే చాలు. 1 డేలో అయిపోతుంది అన్ని టాస్క్ అనేది. బట్ మీరు టోర్నమెంట్ డైలీ చేయండి, ఈ స్పిన్నర్ వచ్చేసి విత్డ్రా టైంలో చేస్తే అయిపోతుంది. అప్పుడు 0 వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే నేను మీకోసం చేసి చూపిస్తున్నాను, బట్ లైట్ తీసుకోండి. అలాగే ఇప్పుడు మళ్ళీ ఒకసారి విత్డ్రా పేజ్ వెళ్తే ఇక్కడ మనం చేసిన టాస్క్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి స్పిన్నర్ కూడా ఇంకా 9, బట్ ఇంకా అప్డేట్ కాలేదు, అప్డేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు ప్రాసెస్ అర్థమైందిగా. ఇప్పుడైతే డైలీ మైనింగ్ చేయండి. ఒక మ్యాక్సిమం చాలామంది మన గ్రూప్లో ఉన్నారు, బట్ ఎవరు మైనింగ్ చేయట్లేదు. సో మైనింగ్ అయితే చేయండి. ఓకే, డైలీ మైనింగ్ చేసే టైంలో పింగ్ ఇన్యాక్టివ్ చేయండి. టోర్నమెంట్ డైలీ పార్టిసిపేట్ చేయండి. అలాగే రిఫర్ కూడా కొన్ని 5 or 6 రిఫర్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ప్రజెంట్ ఇక్కడ చూడండి. అలాగే ఇక్కడ న్యూ యూజర్స్ రిజిస్టర్ వీడియో చూడండి. అలాగే మీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఏమైనా అర్థం కాకపోతే నా వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి. ఇప్పుడు మీరు OKX వాలెట్ పెట్టకుండా మాకు ప్రాబ్లం ఉంది బ్రదర్ అంటే, మీకు ఇంతకుముందు చెప్పానుగా ట్రస్ట్ వాలెట్ మెటామాస్క్, ఇందులో పెట్టిన వాళ్ళకి ఇప్పుడు మీకు విత్డ్రా ప్రాసెస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసాను. ఇప్పుడు మీకు ఒకటి పేమెంట్ ఒకటి వస్తే అయిపోతుంది. ఇక్కడ వెయిట్ చేయండి గైస్, పేమెంట్ అనేది ఇంకా లోడింగ్లోనే ఉంది. ఇది అయిపోతే మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. సో గైస్, ఇక్కడ మ్యాటిక్ అనేది రిసీవ్ అయింది. ఇక్కడ హిస్టరీలో వెళ్ళిపోతే మీకు మ్యాటిక్ రిసీవ్ అంటే సక్సెస్ఫుల్ అయిపోయింది. 49 మ్యాటిక్ పడుతుంది. ఇక్కడ ఇంతకుముందు 1 మ్యాటిక్ తీసుకున్నాం, 49 మ్యాటిక్ అంటే
$45 పడుతుంది. ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు P2P ట్రేడింగ్ ద్వారా విత్డ్రా అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇక్కడ నుంచి విత్డ్రా అయితే చూపించాను. బట్ ఇక్కడ ఏంటంటే మీకు లాస్ట్ 13 days బ్యాక్ అయితే మీకు వీడియో చేస్తాను బైబిట్ P2P ట్రేడింగ్. సో బ్యాలెన్స్ యాప్లో OKX యాప్లో మనం ఇక్కడ ఇంతకుముందు ఎలా చేసామో సో బైబిట్ యాప్లో కూడా P2P ట్రేడింగ్ ఇలానే ఉంటుంది గైస్. సేమ్ అంటే నేను ఇందులో USDT సేల్ చేసి చూపించాను. మీరేంటంటే మ్యాటిక్ పెట్టేసి విత్డ్రా పెట్టండి. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది, మీకు తెలుసు. సైన్ క్రిప్టోలో ఏ యాప్లో అయినా మీరు విత్డ్రా అయితే చేసుకోండి. మీకు ఎలా ఐడియా ఉంటే అలా ఉండి. నేనైతే బైబిట్ అయితే రికమెండ్ చేస్తున్నాను. ఈ వచ్చిన అమౌంట్ని అయితే ఈ విధంగా మీరు విత్డ్రా అయితే చేసుకోండి. ఈ వీడియో ఇప్పుడే లెంత్ అయిపోయింది, అందుకే నేను ప్రాసెస్ చెప్పేస్తున్నాను. సో చూసుకోండి గైస్, ఈ విధంగా న్యూసెస్ అయితే మీరు డైలీ మైనింగ్ చేయండి, మిస్ అయితే చేయకండి డైలీ టోర్నమెంట్. అలాగే ఇక మనం చూడండి, మన ఫ్రెండ్ వచ్చేసి $5 అయితే చేశారు, ఓకేనా, మన సబ్స్క్రైబర్ అతను. సో ఇక్కడ ఏంటంటే డైలీ మైనింగ్ చేయండి, ఎవరైతే మిస్ అయితే అవ్వకండి. సో ఈ ప్రాసెస్ సింపుల్గా ఉంది, డైలీ మైనింగ్ చేయండి. ఇక్కడ బిట్కాయిన్ ఒకవేళ లో అయితే మనకి ఈ ఫర్ అవర్ వచ్చేసి 4 లేదా 5 అయితే ఇస్తారు. బిట్కాయిన్ ఒకవేళ పెరిగితే 1 అవర్కి 1 అయితే అలా అయితే ఇస్తారు. సో చూసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటే బూస్ట్ అయితే లభిస్తుంది. ఈ వీడియో తింటే గైస్ ఇంకా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఫాలో అప్ అవ్వండి. అలాగే ఈ వీడియోకి ఒక 100 లైక్ టార్గెట్ ఇస్తున్నా, కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.